స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాటి ట్రేడ్లో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 10 లక్షల కోట్లు కరిగిపోగా గత 5 సెషన్లుగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల గందరగోళం ఏర్పడింది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అలానే కంటిన్యూ చేయాలా లేక ఉన్న స్టాక్స్ అమ్ముకోవాలా అనే సందేహాలు ప్రారంభమయ్యాయి. ఓ రకంగా చూస్తే అసలు ఈ 2025 ప్రారంభమైన దగ్గర నుంచి మార్కెట్లు రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టాలనే మిగిల్చుతున్నాయి. వరుస పరిణామాలు స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతీయడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకే ఏంటా పరిణామాలు, ఈ నష్టాలకు కారణాలను ఈ స్టోరీలో చూద్దాం. స్టాక్ మార్కెట్స్ ఢమాల్, లక్షల కోట్ల సంపద ఆవిరి, వరుసగా 5 సెషన్లు నష్టాల్లో. మార్కెట్లలో వరుస నష్టాలకు కారణాలుగా ట్రంప్ టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సెల్లింగ్ ని చూడొచ్చు. కార్పొరేట్ ఎర్నింగ్స్ వీక్ గా ఉండడం కూడా తాజా అమ్మకాలకు కారణంగా మరికొందరు చెప్తున్నారు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లు దాదాపు 3.5% నష్టపోయాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ 2 ఇండెక్స్లు భారీగా నష్టపోతున్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మరీ రేటు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో వేలియేషన్ కోణంలో ఈ సెక్టార్లలోని షేర్లను విక్రయిస్తున్నారు. అమెరికా ఇతర దేశాల నుంచి డంప్ అయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 25% పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకోగా అది అధికారికంగా ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో అమెరికాలో ఈ 2 ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. కెనడా, మెక్సికో, బ్రెజిల్పై ఈ పోటు పడగా మొత్తంగా ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే చర్యగా విశ్లేషకులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రూపాయి పతనం కూడా మార్కెట్లలో కల్లోలం క్రియేట్ చేస్తోంది. రూపాయి మారకపు విలువ ఇప్పుడు డాలర్తో 88కి చేరింది. ఎఫ్ఐఐలు దీన్ని క్యాష్ చేసుకునేందుకు విక్రయాలకు దిగుతున్నారు. అలానే ఈ ఏడాదిలో ఇప్పటికే ఇండియన్ ఈక్విటీల నుంచి $900 కోట్ల విక్రయాలు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 12,643 కోట్ల మేర విక్రయాలు చేశారు. జనవరిలో 87,374 కోట్ల మేర షేర్లను విక్రయించారు. వీటికి మన కంపెనీలు 3వ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు ఆశించిన రీతిలో లేకపోవడం కూడా సెంటిమెంట్ ని దెబ్బతీస్తోంది.